ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నోటికొచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కుల మత భాషాపరంగా విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మోదీ 200కు పైగా స్పీచ్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ 117కు పైగా స్పీచ్లపై ఈసీకి కంప్లైంట్ చేశామని, ఈసీకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఖర్గే. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ సామెతలు సెటైర్లతో ప్రధానిపై కౌంటర్ అటాక్ చేశారు. ఎన్నికల ముందు విపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచారాన్ని ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. విపక్షాలను అణగదొక్కడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీలను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడం, నేతలను కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్లను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేశారని విమర్శించారు. పొత్తులను అపహాస్యం చేసిన మోదీ ఇప్పుడు పొత్తులపైనే ఆధారపడ్డారని విమర్శించారు. మోదీ సినిమాలో అన్ని లీకేజీలేనని సెటైర్ వేశారు. నీట్ పేపర్ లీక్, నీట్ పేపర్ పీజీ రద్దు, అయోధ్య రామాలయంలో లీక్, ఏటా 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 3 ఏళ్ల కాలంలో 70 సార్లు పేపర్ లీక్ జరిగిందని మండిపడ్డారు ఖర్గే. అయితే ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నడ్డా తప్పుపట్టారు. ప్రధాని మోదీపై, కేంద్రంపై ఖర్గే ఇష్టానుసారంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు నడ్డా. దీనిపై కూడా ఖర్గే మాట్లాడుతూ తాను మాట్లాడింది తప్పని నిరూపించమంటూ నడ్డాకు సవాల్ విసిరారు.